ముగ్గురు తల ఒక పని మామూలుగా చేయట్లేరుగా. ఇచ్చమ్మా నీకు ఆ బకెట్లు ఎత్తుందా తల్లి? మమ్మీ జాడిచ్చిన తీగ మీద నువ్వు అందుతుంది. జాడిచ్చి ఇచ్చింది కింద పడకుండా ఈ పైన మళ్ళీ తీగ అందదట. చిన్న పిల్ల అవుతుంది ఇంకా. మరి మంచిగా వేయాలి అట్లా. చూడలేదా? అట్టి పండ్లు, కోడిగుడ్లు, అల్లం వెల్లిపాయలు, శనగపప్పు, ఎగ్స్ తెచ్చిన. ఎగ్స్ ఏమైనా బలిగినాయో మరి తెచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి బలుగుతుంది. ఇప్పుడు ఏం కూర వండుతావు మరి? హాఫ్ అన్ అవరే టైం ఉంది. మంచిగా అమ్మ కింద పడుతుంది మళ్ళీ. మొత్తం పట్టిందా? మంచి నీళ్ళు. ఎవరు? నేనా? కూరగాయల ఏం సరిపోతాయి మరి అందరికి? 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి. ఏమేమి తెచ్చిందో ఏమేమి చిన్నటి పనులు. పెద్దది తిన్నారా మీరానే చిన్నవి పట్టుకొచ్చిన. శనగపప్పు, ఎగ్స్, అల్లం వెల్లిపాయలు. మూడు చోట్ల పెట్టిరు ఎందుకు మరి? అన్నీ ఒక కాడ పెట్టక మొత్తం అన్నీ నింపి పెట్టింది. మరి వాళ్ళు పని వాళ్ళు వస్తే మళ్ళీ అవసరం పడతాయి కదా వాటర్. నన్ను కూరగాయలు పోయి అంటుంది మమ్మీ. కాదు, ఆ కూర ఏం సరిపోతుంది? ఓన్లీ నా బాక్స్ వరకేనా? ఎట్టెట్టను వండేది? అందరికి ఏం సరిపోతాయి? తిన్నారా అమ్మ? ఇచ్చమ్మా ఉల్లిగడ్డ కోడిగుడ్డు. కారం పొడి వేసి పెట్టినా, ఇక కారం పొడి ఉంది ఏం లేదు అందుకే అప్పటికప్పుడు 2 ఉల్లిగడ్డలు. సరే ఇంకో అవి పోతా మరి. మీరే పడతానే లేమ్మా. పని నేను చెప్పింది చేయాలి. ఇక్కడ నీళ్ళ కాడ అవసరం లేదు. మరి ఆమె చేస్తా అంటే ఎందుకు వద్దంటాను? వచ్చింది లేదు పాలు లేదు కానీ చేసుడు వరకే. వాన రాదు ఏం రాదు. అది కలర్ పోతుందా కలర్ ఉంటుందా అని నాకేమన్నా ఎరకాల. జేబులు చెక్ చేయబ్బా అప్పుడప్పుడు. పెన్ డ్రైవ్ అయ్యో ఉంటాయి. ఏమని ఏమంటాను? చినుకులు పెద్దనే పడతాను. కట్ చేస్తావా? కట్ చేయనా? తర్వాత ఎండద్దులే నీళ్ళు గారని. ఆ పాయింట్ పైన తీగ మీది. ఎన్నిసార్లు జాడితావు? అన్నిసార్లు జాడితా అంటే కలర్ పోతుంది. అది ఊరికే జాడియొద్దు. నేను మట్ల పని చెప్తాను నేను. అమ్మా అట్టి పండి మమ్మీ ఇస్తుంది ఆగు. మమ్మీ అడవిడు మూడు చోట్ల పెట్టిరు మరి. 5వ కాడ అల్లం వెల్లిపాయలు చీరలో, అట్టి పనులు ఇక్కడ. వీళ్ళకి అట్టి పనులు అంటే ఇస్తా వాళ్ళు మంచిగా ఉన్నాయి.
దూరంగా ఉంటే మళ్ళీ చాలా రోజులు అయ్యాలి తీయరాదు వాళ్ళకి. తినండి తినండి అనే చెప్తాను మరి తింటారనే చెప్పొద్దా మరి అందిద్దా కూర ఇంకా 2 బాటిల్ ఇటు పెట్టి పెట్టిన అటు పెట్టిన బయట కూర్చుంటే జరిగింది చింకులు పడతానే ఎండ కొడతానే శనుకులు పడతానే వచ్చి ఇప్పుడు నీడకేసింది నీడక శనుకులు పడతానే మరి గట్టిగానే ఎండ కొడతానే శనుకులు పడతానే ఏంది ఇలా మబ్బుల పడి ఉంది పొద్దుటి నుంచి ఈ ఆలుగడ్డలు గీకేది ఒక్కటి తీసుకున్నాక అప్పుడెప్పుడో గొలుగుతాను లేటుగా వస్తే ఎట్లా వండుతారు చెప్పు కూర కూరగాయలు తెస్తావేమోనని నేను వండకుండా ఇప్పటిదాకా ఉన్నా 11 అవుతుంది ఇప్పుడు టైము ఎప్పుడు కావాలి చెప్పు కూర ఆలుగడ్డలేగా మగ్గుతాయి లేకుండా ప్యాజ్ తగ్గిపోయింది పెసరపప్పు అంటేనే శనగపప్పు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ కూరగాయలు అయితే ఏం పట్టుకురాలేదు ఆకుకూరలు తెమ్మన్నా కానీ ఆకుకూరలు కూడా తేలేదు లేవా ఆడ ఇలా తొందర అయిపోయినాయి తోటకూర ఒక చోటు ఉన్నది ఆకుకూరలు కావాలంటే పొద్దున్నే పోవాలి ఇంకా చెప్పాలంటే అయితే తోటకూర అంతటా అయిపోయింది ఒక చోటు ఉన్నది ఆయనే ఎక్కడ లేవు కదా అని చెప్పేసి 5 రూపాయల కట్టను 10 రూపాయలు చెప్తాను ఆయన అది ఉన్నదే గింత అందా ఇది పెసరపప్పు అయితే కూర వండడానికి ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు కాదు అది శనగపప్పు అదే కూర వండడానికి సాయంత్రం పూట అయితే నానబెట్టి వండాలి కొద్దిసేపు నానాలి ఒక 1/2 అవర్ పాటు నానాలి అల్లం వెల్లిపాయలు ఎంత 1/2 కేజీ అవి 1/4 కిలో ఈ 1/4 కిలో అన్ని ఈ పీడుకు ఆ నుంచి ఈడ తీసుడు ఈ నుంచి ఆడబెట్టుడు అన్నం పెట్టానికి ఇక ఏదైనా వండిన కూర ఒక్కటే కూర కూడా పోసిన వాళ్ళు తిన్నారా వాళ్ళు చెప్పిన కానీ అన్నం గిన్నె కూర గిన్నె దించుతాను కిందికి చాలు చాలు అన్నాక నువ్వు ఆగవు మళ్ళీ ఇంకో గంట పెడతావు నేను అది వదిలేస్తా అప్పుడు వదిలేవు భయంతో తింటావు భయం వదిలేస్తే ఏమన్నా అంటదేమో గజ 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 వనికేస్తా దాని వల్ల నిలుస్తాను తిను డాడీ టైం అయింది ఏం చెప్తాను కూర వండుతానా టైం అయింది 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది ఆలుగడ్డలు ఉడకాలా మళ్ళీ టమాటాలు ఉడకాలా ఎప్పుడు ఉడకాలా చెప్పు అందుకే ఇందాక నుంచి వండమంటాను వండమన్నావు కానీ డాడీ కూరగాయలు తెస్తాడేమో అనుకున్నా ఫోన్ వస్తుంది బాక్స్ పెడదాం బ్యాగ్ అయితే చదివేసిన ఫ్రెండ్స్ గబగబా అయితే కూర అయితే వండిన ఇంకా మరి ఎట్టుందో ఏమో కూర అయితే ఉప్పు కారం ఏయనైతే వేసిన అప్పుడే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకుంటా తొందర అన్నం తిన్నాడు ఇక కథం పోతూనే ఉన్నాడు బాక్స్ అయితే పెట్టేసిన కూర అయితే ఎట్టుందో ఏమో కొద్దిగా చూసుకొని నేను జాగ్రత్త పో చిన్న పో నీడకాయ పెడతాను బండి తొందర పోతేనే నీడకుంటుంది మరి లేట్ అయిందనుకో ఎండకే ఉంటుంది సర్లే మరి బాయ్ వీలైతే వాళ్ళు రారటలే ఇక రేపు వస్తారేమో
బాయ్. ఐస్ క్రీమ్